అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిగిపోయి ట్రంప్ కానీ లేదా ట్రంప్ వర్గం కానీ ఎవరైనా అధ్యక్షుడు కాబోతే భారతదేశానికి తలనొప్పే. మన వాళ్ళు వీసాలకి క్లియరెన్స్ ఇస్తారు, లేకపోతే కనుక భారతీయుల్ని బాగా చూస్తారు, పట్టించుకోకుండా ఉంటారు అన్నటువంటి ఉద్దేశంతో మన వాళ్ళు కూడా చాలామంది భారతీయ మూలాలు ఉన్నోళ్ళు బైడెన్కి ఓటేశారు, బైడెన్కి మద్దతుగా ప్రచారం చేశారు. కానీ వాడు భారతదేశానికి అతిపెద్ద ద్రోహి, చైనాకి సంబంధించినటువంటి కోవర్టనాలు వాడు. తాజాగా చూడండి, ట్రంప్ హయాంలో పాకిస్తాన్ని ఫుట్బాల్ ఆడాడు, పాకిస్తాన్ రెచ్చిపోవడానికి అవకాశం లేకుండా చూశాడు. బైడెన్ ఈ మధ్యనే ట్రంప్ హయాంలో FATF బ్యాన్ పెట్టించాం మనం. ఆ ఆర్థిక సంక్షోభం కారణంగానే పాకిస్తాన్ విలవిలలాడింది, గిలగిలలాడింది. ఈ మధ్యకాలంలో బైడెన్ మళ్ళీ పాకిస్తాన్ని చేరతీయడం ప్రారంభించాడు. భారత్ని కూడా పన్నును అడ్డు పెట్టి నాటకాలు ఆడటం ప్రారంభించాడు. ఆ పన్ను కానీ ఆ వ్యవస్థల వెనకాల ఉన్నది పాకిస్తాన్ అని తెలిసినా వాడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. అదే సందర్భంలో పాకిస్తాన్ రక్షణ మంత్రిని పిలిచి మాట్లాడుతున్నారు. అంతకుముందు పాకిస్తాన్ ప్రధానమంత్రినే దగ్గరికి రానిలేదు ట్రంప్. అట్లాంటిది పాకిస్తాన్ రక్షణ మంత్రికి విపరీతమైనటువంటి గౌరవం ఇచ్చి, పాకిస్తాన్ సైనికాధికారి విపరీతమైన గౌరవం ఇచ్చి తీసుకెళ్తున్నాడు. ఓవరాల్గా చూసుకుంటుంటే ఫ్రాన్స్ దగ్గర నుంచి రఫేల్ కొనేయకుండా ఆపడానికి, ప్రపంచవ్యాప్తంగా ఆయుధ కొనుగోళ్ళని మనం కేవలం అమెరికా దగ్గరే కొనేటట్టు చేయడానికి, అట్లాగే భారత్లో ఆయుధాల తయారీని ఆపడం కోసం మనల్ని బ్లాక్మెయిల్ చేయడంలో భాగంగా పాకిస్తాన్ని ప్రోత్సహించడం, పన్నుని నెత్తిన పెట్టుకోవడం లాంటి చర్యలు చేస్తున్నటువంటి బైడెన్ భారతదేశానికి అత్యంత ప్రమాదకారి, గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.